హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు పేరు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే. అసలేంటే ఈ చెట్టు అనేది మీరు అనుకుంటున్నారా? అయితే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం ఈ చెట్టు గురించి ఏంటో చెప్తా గైస్. మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం అయితే చెప్తున్నా. కొంతమందికి అయితే తెలియదు కదా. ఇది మామూలుగా అయితే మీకు టౌన్ మార్కెట్లో అయితే తక్కువకు అదే మామూలుగా ఏదైనా కొన్నప్పుడు అలా ఇస్తారు, లేదా ఎక్కువ కావాలంటే కనుక కట్ట ఇంతనైతే ఇస్తారు. బట్ ఇది మీకు టౌన్లో అయితే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. మామూలుగా అయితే పల్లెటూరులో ఎక్కడ చూసినా ఈ చెట్లు అయితే కనిపిస్తాయి. టౌన్లో కూడా కొంతమంది పెంచుతున్నారు అనుకో. అదే గైస్, మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పటికైనా కూరలోకి అయితే వేస్తారు, తాలింపులకి, మనకు మామూలుగా అయితే తిరువాతలోకి అయితే వేస్తారు. కరివేపాకు గైస్, ఇదైతే ప్రతి ఒక్క వంటలు అయితే వేయడానికి అయితే ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ప్రతి వంటలు అయితే వేస్తారు, కరివేపాకు బాగుంటుందని. అలాగే మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటి గురించి నేనైతే ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. ఫస్ట్ ఛానల్ ఉన్నప్పుడైతే వీటి విత్తనాలు కూడా చూపించాను. వీటి విత్తనాలు, వీటి పూత చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చిన్న చెట్టు కాబట్టి ఓన్లీ ఆకు వరకే వస్తుంది. చాలా పెద్ద పెద్ద చెట్లకైతే పూత కూడా వస్తుంది గైస్. ఆ పూత వచ్చినప్పుడు మళ్ళీ మరొకసారి మీకైతే వీడియో అయితే చేస్తాను, ఓకేనా? అలాగే ఇప్పుడు ఇదేదో తెలుసుకున్నారు కదా, కరివేపాకు. అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నా. కామెంట్ అయితే చేయండి, ఆల్రెడీ ఎంతమందికి తెలుసు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్ తప్పకుండా.